అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక కథలోకి వెళ్దాం. వినోద్ ఆట కట్టించాలని మనసులో అనుకుంటాడు సూర్య. ఇలా కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ విహారయాత్రకు ప్లాన్ చేస్తారు ప్రిన్సిపాల్. ఎవరు ఈ టూర్కి రాను అనకుండా తప్పకుండా హాజరయ్యి ఆహ్లాదకరంగా గడపవలనని ప్రిన్సిపల్ అనౌన్స్ చేస్తారు. అందరూ వెళ్ళటానికి సిద్ధపడుతూ ఎప్పుడు వస్తుందా ఆ రోజు అని ఎదురు చూస్తూ ఉంటారు. చందు, మనం ముగ్గురం మొదటిసారి కలిసి బయటికి వెళ్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉందే అంటుంది గాయత్రి. నేను రావటం లేదు గాయత్రి. నేను మావయ్య బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. సండే కదా అని మా మావయ్య వచ్చి పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్దాం అంటున్నాడు అంటుంది మధు. లేదు మధు, నువ్వు ఎప్పుడు మీ మావయ్యతోనే కలిసి వెళ్తున్నావు కదా, ఈసారి మాతో రావచ్చుగా ప్లీజ్ అంటూ చందు గాయత్రిలు మధు గెడ్డం పట్టుకుని బ్రతుములాడుతారు. ఆ సరే సరే వస్తానులే అని ఒప్పుకుంటుంది మధు. ఆ రోజు ఆదివారం రానే వచ్చింది. అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరుగా బస్సులను ఏర్పాటు చెయ్యటం జరిగింది. బస్సులకు ముందర మారేడుమిల్లి పోదామా అంటూ ఉన్న ఫ్లెక్సీ కట్టారు. అమ్మాయిలకు మేడం, అబ్బాయిలకు ఆనంద్ సార్ అటెండెన్స్ను బస్సులో తీసుకుంటుంటారు. ఒక్కొక్కరు తమ పేరుని చెబుతూ ఎంతో ఆనందంతో సంతోషంగా నవ్వుకుంటూ బస్సులను ఎక్కుతారు. అందరూ బస్సులో చేరుకున్న తరువాత డ్రైవర్ కొంత సమయం ప్రయాణం సాగించిన తరువాత సినిమాను ఆన్ చేస్తాడు. సినిమా చూస్తూ ఉన్నారు అమ్మాయిలు. అబ్బాయిలు మాత్రం డ్యాన్సులతో విజిల్స్ వేసుకుంటూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సూర్య, కృష్ణ, నవీన్ కూడా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వినోద్ బ్యాచ్ కూడా అదే పనిలో మునిగి ఉంటారు. సూర్య ఇలా ఆనందంతో డాన్స్ చేస్తున్న దృశ్యాన్ని చూసిన వినోద్ కుళ్ళుకుంటూ డాన్స్ చేస్తున్నట్టు నటిస్తూ సూర్య వాళ్ళ దగ్గరికి వచ్చి డాన్స్ చేస్తూనే కేరింతలు కొడుతున్న కృష్ణను బస్సు గ్లాస్ మీదకు తోస్తాడు. అది గమనించిన సూర్య కృష్ణను పడకుండా తన భుజంతో ఆపి ఒక్కసారిగా కోపంతో కళ్ళు ఎర్రగా చేస్తూ వినోద్ వంక చూస్తాడు. వినోద్ తనకు తెలియనట్టుగా నటిస్తూ మ్యూజిక్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఇటు అమ్మాయిలు కూడా ఒక 20 నిమిషాలు సినిమా చూసిన తరువాత మాకు వద్దు బాబోయ్ ఈ సినిమా అన్నట్టుగా తమలో కూడా కొంతమంది డాన్స్ చేయటం మొదలు పెడతారు. మరికొంతమంది అంత్యాక్షరి ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. చందు, మధు అంత్యాక్షరి ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే గాయత్రి ఇటు అంత్యాక్షరి అటు డ్యాన్సును రెండింటినీ కలిపి మేనేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇలా ప్రయాణం సాగిస్తూ మారేడుమిల్లి చేరుకునేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. ఒక్కొక్కరు బస్సు దిగారు. అక్కడ ఉన్న రబ్బరు తయారు అయ్యే చెట్లను చూస్తూ ఉన్నారు అందరూ. ఆ చెట్టుకు కొంచెం బెరడు చెక్కి దాన్ని క్రింద ఒక చెక్క బౌలను ఉంచారు. ఆ బెరడు నుండి తెల్లని పాలు చుక్కలుగా కారి ఆ బౌల్లో పడుతున్నాయి. సూర్య తనతో పాటుగా తీసుకొచ్చుకున్న కెమెరాతో ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ సూర్య, నవీన్, కృష్ణ ముగ్గురు ఫోటోలు తీసుకుంటున్నారు.
చందు, మధు, గాయత్రీలు ఆ ప్రక్కగా ఉన్న నిమ్మగడ్డను చూస్తూ వాటిని తుంపి స్మెల్ చూస్తూ భలే ఉందే, అచ్చం నిమ్మకాయ వాసనలా వస్తుంది అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు ముగ్గురు. ఇలా అందరూ విహారయాత్రను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.